హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు గుడికి అయితే వెళ్ళాలనుకున్నాము. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? మా సన్నీ పాప చూడండి ఎలా రెడీ అయిందో. నేను చూపిస్తాను. నువ్వు మనం వెళ్తా ఉండేది టెంపుల్కే, ఓకేనా? సనీ డ్రెస్ చూపించు, నానా డ్రెస్ చూపించమనేది. అమ్మ నిలబెట్టు సార్, నేనే ఆడ. హాయ్ సూపర్ సన్నీ. ఓ అన్న నిన్న పెట్టినాడు యూట్యూబర్ ఖర్చు పడితే నిల్. ఏమి ఈరోజు మురగా స్వామి 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 వద్దులే మురుగన్ ఫెస్టివల్ ఈరోజు, అందుకనే ఇంత హడావిడిగా ఉంది. స్వామిని అయితే ఊరేగింపు చేస్తున్నారు. సూపర్ గా ఉంది. వాళ్ళైతే వేషాలు వేసుకున్నారు. ఇప్పటికొచ్చారు అదే స్వామి బాగుంది. ఇప్పుడు ఇక్కడ తిరిగినారు వాళ్ళు. నాకైతే అక్కడే ఉండిపోవాలని ఉంది, అంత బాగుంది స్వామి డెకరేషన్ అయితే. వచ్చేసాము ఆల్మోస్ట్. అక్కడ ఆ చివర కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద ఉన్నదే శివుడి టెంపుల్. ఏమది బాలాజీ స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక గుడి. ఇది ఏం స్వామి? ఓకే, అమ్మవారు దుర్గమ్మవారు. చిన్న మేకపిల్లలు. లాస్ట్ గా అయితే మనకున్నదైతే పైన కొండ మీద అయితే స్వామి టెంపుల్. అండ్ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అయితే మనం వెళ్ళే దారిలో అయితే ఉంటాయి. అవన్నీ కూడా మేము మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి కదా, ఇదొక టెంపుల్. స్వామి ఏ టెంపుల్ అది? ఇదొక గుడి అండి. ఇది ఒకటి. ఇంకా ఇక్కడైతే ఉన్నాయి కోనేరు అనేది. ఇంకా అట్లా అది ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా అయితే ఇంకొక టెంపుల్ అయితే ఉందంట. ఇక్కడ నుంచి అయితే మనకి శివుడి టెంపుల్కి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఆ స్టెప్స్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా ఇలా బై వాక్ ఇలా అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మీకు హొసూరు వ్యూ చూపిస్తాను చూడండి. చూడండి, ఇదంతా ఇక్కడ నుంచి చూస్తే హొసూరు మొత్తం కనిపిస్తుంది. మొత్తము ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇది చూడడానికైతే.
కనిపిస్తుందా మీకు అందరికీ? చూడండి ఎంత పెద్దది, మొత్తం ఒసరు మొత్తం కవర్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఎత్తి చూస్తే. ఇందులో అయితే మా ఇల్లు గుర్తు. సరే ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్తున్నావు సన్నీ? వచ్చి సన్నీ చూస్తాను అది. ఆనా చెప్పులు మనం ఇక్కడే తీసేయాలండి. పైన అయితే పైనకి అలౌ లేదు కాదు, అక్కడ ఎక్కడ వదలాలో తెలీదు, ప్లస్ వేసుకొని వెళ్ళకూడదు అక్కడికైతే. ఏదో వచ్చేసింది అట్లా, దాన్ని మరీ ఎక్కిరించాలా నువ్వు? సరే గుడికి వచ్చినామండి, తిట్టకూడదు ఈరోజు నన్ను. తీసుకోండి మీరు. అంటే ఏందని గుర్తు పెట్టుకుంటావు, అన్ని మర్చిపోతుంటాను కదా, ఏదో ఒక్కటైతే మిస్టేక్ అవుతుంది. ముక్కులు పోడుతుంది. చెప్పులు తీసేసి బయలుదేరుతాం గుడిలోకి అయితే. దా ఏమున్నారు పెద్దరు. సిని పాప ఆగు. నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఒకటి అనిపిస్తుంటుంది, సేమ్ తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనము అలానే ఉంటుంది ఇది కూడా. రామా ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఎక్కేదాన్ని బిఫోర్ డెలివరీ, బట్ ఆఫ్టర్ డెలివరీ స్ట్రెంత్ అంతా వెళ్ళిపోయింది. అసలు ఇంటి దగ్గర ఉన్న స్టెప్స్ నేను ఎక్కలేకపోతున్నాను. ఇంక ఈ స్టెప్స్ ఎక్కేలోపు పడిపోయేలా ఉన్నా నేనైతే. అవ్వట్లేదు. హలో, వెళ్ళిపోతారా నన్ను వదిలేసి? ఇక్కడ సరే. అమ్మా, ఇదే సోమ్ టెంపుల్. మనకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే వినాయకుడి గుడి. పని ఇంకా తర్వాత ఇక్కడైతే చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ఉన్నారు పైన. ఓకే, ఆంజనేయ స్వామి కింద కనపడలేదు నాకు, సారీ ఏమనుకోకండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. శనిగారు తెగ మొక్కేస్తున్నాడు. నానా స్వామికి ముట్టుకో, స్వామి భజన చే, స్వామి టాప్ దిక్కుదాన్ని, స్వామి మా స్వామి, స్వామి అది స్వామి. స్వామి మళ్ళీ లోపల కలవలేదా ఫోన్? మనకి ఎంట్రన్స్ వరకు మాత్రమే అలా ఉందంట ఫోను. ఇక్కడ స్టార్టింగ్లో అయితే టెంకాయ తీసుకో.
ఇక్కడ స్వామివారి రథము. ఇంక ఇవన్నీ టెంకాయ కొట్లు, ఒరుగులు ఇలాంటివి అన్నీ ఇక్కడ. మనం బైక్స్ లో వచ్చినట్టయితే బైక్ కానీ కార్ కానీ ఏదైనా వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. బట్ మేము అక్కడ నుంచి అయితే బై వాక్ వచ్చేసాం కాబట్టి నుంచి ఇదైతే స్వామివారి రథము. వాళ్ళకి చూపించాము. బ్లాక్ సార్ దాని బయటికి పేరు ఇది తీయగలను లేదు నేనైతే. చాలా హైట్. జూమ్ తక్కువ చేసి చూపిస్తాను చూసేది. ఫుల్ హైట్ టెంపుల్. వీళ్ళైతే నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. ఎంత పెద్ద డోర్. క్లోజ్ చేసే టైం అవుతుందంట. ఫాస్ట్. ఇక్కడైతే మునీశ్వర్లు. ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూడండి. సూపర్గా కనిపిస్తుంది. మా ఆయన అయితే క్లోజ్ చేసే టైం అవుతుందని అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎంట్రీ. ఇది లోపల ఇది శివుడి విగ్రహము. ఇక్కడ దర్శనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మొబైల్ అయితే లోపలికి అలో లేదంట. అయినంత వరకు చూపిస్తాను నేనైతే. ఇలా సేమ్ తిరుపతిలో వెళ్తాం కదా అలాగనే క్యూ అలాగైతే వెళ్ళాలి. ఇలా తిరిగి 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 సేమ్ లాస్ట్ దర్శనం అయ్యేపాటికి తలనొప్పి వచ్చేస్తుంది. హలో సన్నీ మీకు దర్శనం అయితే టెంకాయ కానీ తీసుకునేసి అయితే వెళ్ళిపోతాను. ఒక్కసారి ఏమో వచ్చాను ఆఫ్టర్ మ్యారేజ్. అంటే బిఫోర్ మ్యారేజ్ నేను ఇక్కడ లేను కదా, అందుకని రాలేదంటే. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఒకసారి అయితే అటెండ్ అయ్యాను ఇక్కడికి. తర్వాత ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ వల్ల గుళ్ళకి ఇక్కడికి విజిట్ అవ్వకూడదు అని చెప్పినందుకు రాలేదు. తర్వాత అయితే ఇంక ఇప్పుడు సన్ని పుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. అవునా? ఇక్కడ నాగుపాము ముద్ర అయితే ఉంటుందంట. ఓన్లీ పసుపు వేస్తే కనిపిస్తుంది అంట ఇక్కడ. లోపలికైతే అలవ్ లేదు. ఈ ఎండింగ్ వరకు నేనైతే మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడితోనే స్టాప్ అండి, ఇంకా అలవ్ అయితే లేదు. ఇక్కడికి ఇక్కడ నుంచి రష్ ఉంటుంది. ఇంకా ఈరోజు తక్కువ ఉంది. ఫుల్ కోల్డ్ పట్టేసింది. అయితే టెంకాయ కొట్టడానికి లేదు, మనం ఇక్కడే కొట్టేసేయాలి.
ఇవైతే శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి స్టార్టింగ్ ఇక్కడ నుంచి చాలా లేదు మనకు. చూడండి వర్షం. అయితే అయిపోయింది. గుళ్ళు బయటకి వచ్చేసాము. ఇక్కడ నందీశ్వరుడు అయితే சரிங்க சார். இந்த பாப்பா கோயிலுக்கு வந்திருக்கேன், சிவன் கோயிலுக்கு. நான் போயிட்டு அனுப்பிச்சு விட்டுறேன். நான் அனுப்பிச்சு விட்டுறேன். வீட்டுக்கு போயின உடனே ఇంకా ప్రసాదం తీసుకుని అయితే ఇంటికి వెళ్ళారు. ప్రసాదం ప్రసాదం చూపించు. దీనికైతే బొమ్మ తీసిచ్చిరా ఈడ్చి పెడతాను. ఇది మా దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం తినడం కూడా అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఒసూరుకి వచ్చినట్లయితే ఈ టెంపుల్ని మాత్రం విజిట్ అవ్వడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే అంత బాగుంది. ఇదైతే లోపల అంతా ఇంకా చాలా ఉంది. లేదు కాబట్టి చూపించలేకపోయాము. బట్ లోపలైతే చాలా దేవుళ్ళు ఉన్నారు, విగ్రహాలు అలా చాలా ఉన్నాయి. ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడికి ఒసూరుకి వచ్చినప్పుడు మాత్రం. సరే అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. బాయ్ చెప్పండి. బిజీయా? బాయ్.